వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికలోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణలో పాల్గొంటున్నారు రాకేష్ గారు, టీఆర్ఎస్ నాయకులు. ఇక దినకర్ గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి. లక్ష్మీనారాయణ గారు, సీనియర్ అనలిస్ట్. గౌతమ్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనకు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. లాల్ నీల్ ఒకే జెండా అంటూ సిపిఎం తన కొత్త పంథాను ప్రకటించింది. సామాజిక తెలంగాణ నినాదంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ నిన్న హైదరాబాద్లో జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో గద్దె దిగడం ఖాయమని తమ్మినేని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలన్నింటికీ చట్టబద్ధత కల్పించాలని కూడా ఆయన అన్నారు. రాజ్యాధికారం సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కూడా తమ్మినేని స్పష్టం చేశారు. మరోవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మీరు భేష్ అని సీఎం కేసీఆర్ని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన విందు భేటీలో ఆయన పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ గారు, లాల్ నీల్ ఒకే జెండా అంటే ఒక కొత్త పంథాను, ఒక కొత్త ఎజెండాను తీసుకుంది. అలాగే సామాజిక తెలంగాణ కోసం తమ్మినేని చేసినటువంటి పాదయాత్ర ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనుకుంటున్నారు? ప్రధానంగా నిన్న ఆయన వాయిస్లో మనకు వినిపించింది రాజ్యాధికారం సాధించేంత వరకు పోరాటం కొనసాగుతుందని. ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? ఏ రకమైన పోరాటం అంటే గతంలో ప్రజా ఉద్యమాలకు పోరాటాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వామపక్షాలు ఇప్పుడు రాజ్యాధికారం సాధించేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పడం, ఎక్కడైనా అదే అల్టిమేట్ అనుకోండి, చివరి దశ. ప్రజా సమస్యలపైన పోరాటాలు అనేటువంటివి, ఉద్యమాలు అనేటువంటివి వివిధ రూపాల్లో ఉంటాయి. కేవలం ధర్నాలు, రస్తారోకులు చేయడము, పికెటింగ్లు చేయడము, బందులు చేయడం వరకే కాదు. ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకోవడం, ప్రజా చైతన్యాన్ని రగులుకొల్పడం, ప్రజలను సంఘటితపరిచేటువంటి ఈ అన్ని చర్యలు కూడా ఉద్యమంలో అంతర్భాగమే. వీరభద్రం గారు చేపట్టినటువంటి ఈ యాత్ర అభినందించదగినటువంటిది. ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలు ఏమి బాధలు పడుతున్నారు, ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఈ సమాజం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ వాటన్నింటి యొక్క ప్రభావం గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఏ విధంగా ఉన్నది, అభివృద్ధి, సామాజిక అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉన్నది అనేటువంటిది అంచనా కట్టుకోవడానికి ప్రత్యేకించి వామపక్షాలు, కమ్యూనిస్టులుగా వర్గ దృష్టితో, అంటే కార్మిక వర్గం కావచ్చు, పరిశ్రమల్లో, బొగ్గు గనుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, చేతి వృత్తులు సంబంధించినటువంటి గీత, నేత వీళ్ళందరూ కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, కులాలుగా చూసినప్పుడు బడుగు వర్గాలు ఏవైతే దళితులు, గిరిజనులు, ఈ బీసీ వర్గాలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, రైతాంగం ఇవాళ వ్యవసాయం సంక్షోభంలో ఉంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వాళ్ళ మీదనే ఆధారపడి ఉంది, రైతుల మీద 60% మంది జనాభా అందులోనే జీవిస్తున్నారు. దాని వ్యవసాయం కానీ దాని అనుబంధ రంగాల్లో కానీ వీళ్ళ యొక్క సమస్యలు ఏంటి, ఎందుకు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, పండించే పంటలకు లాభదాయకమైనటువంటి మార్కెట్ వసతులు ఉన్నాయా, ధరలు ఉన్నాయా, ఇవన్నీ కూడా అధ్యయనం చేయడానికి అది ఉపయోగపడుతుంది. స్వయంగా వెళ్ళి కూర్చొని తెలుసుకోవడానికి. ప్రజలు కూడా ఇంత దూరం నుంచి నడిచి వస్తున్నారు, మన కోసం వస్తున్నారు, మన సమస్యలు చెప్పుకుందాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. పోగైతారు, కూర్చొని చెబుతారు, వాళ్ళ సమస్యలన్నీ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి నాయకుడికి ఆ విధంగా సమాజం పట్ల అవగాహన కల్పించుకోవడం అనేది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళకైనా అవసరమే. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇట్లా అనేక మంది అనేక రూపాల్లో చేస్తుంటారు. ప్రజల గురించి తెలుసుకోవాలనేటువంటి తపన కొద్దీ చేయాలి. సరే, అది ఆ విధంగా కమ్యూనిస్టులు తమ ఉద్యమాన్ని సమున్నతంగా ముందుకు తీసుకెళ్లడానికి, ప్రజా సమస్యలపైన సమగ్రమైనటువంటి అవగాహనతో ఆందోళన కార్యక్రమాలను రూపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండవది, ప్రజలను సంఘటితం చేయడం, ఉద్యమాలు చేయడం అంటే కేవలం ఉద్యమాలు చేయడం వరకే కాదు కదా, రాజ్యాధికారానికి దూరం కాదు కమ్యూనిస్టులు. రాజ్యాధికారం రావాలి. ఆ రాజ్యాధికారం ఏది? కార్మిక వర్గ రాజ్యాధికారం. ఆ శ్రామికుల రాజ్యం వస్తేనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అనేటువంటి లక్ష్యంతో రాష్ట్రం వరకే పరిమితం చేసి మనం మాట్లాడుకుంటే, రాష్ట్రంలో వామపక్షాలు ఒక బలమైన శక్తిగా ఉన్నాయా? ఇప్పుడు వామపక్షాలు లౌకిక ప్రజాస్వామ్య శక్తులతో కలిపి ముందుకు సాగుతామంటున్నారు. ఏవేవి కలిసి వచ్చేటటువంటి ప్రజాస్వామిక శక్తులు కానీ, లౌకిక పార్టీలు కానీ కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? వాళ్ళ 2 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ ఏకపార్టీ పాలనకు రాగలిగింది భారతదేశంలోనే, సువిశాలమైన పెద్ద దేశంలో.
ఈ ఈ ప్రాంతంలో అంటే ఈ ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులకు ఘనమైనటువంటి చరిత్ర ఉంది. తెలంగాణ గడ్డపైన నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరోచితమైనటువంటి చరిత్ర, 4,000 మంది పైచిలకు ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్ర, దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచిపెట్టినటువంటి ఘనమైనటువంటి చరిత్ర, అపారమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు తాత్కాలికంగా ఉడిదుడుకుల్లో ఉండవచ్చు, పార్టీలు చీలిపోయి ఉండవచ్చు. ఇవాళ అవన్నీ ఐక్యమైతే ఒక మంచి పాలన, సుపరిపాలన అందించేటువంటి ప్రజలకు అనుకూలమైనటువంటి పాలన మేము ఇస్తామని చెప్పడానికి అన్ని రకాల నైతిక హక్కు కమ్యూనిస్టులకు ఉన్నది, వామపక్షాలకు ఉన్నది, ఆ చరిత్ర ఉన్నది. అందులో ఇతర రాజకీయ పార్టీలకు లేనటువంటి నైతిక హక్కు, ఆ విధంగా చెప్పేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది. రైట్. రాకేష్ గారు, ఒకటి లాల్ నీల్ ఒకే ఎజెండాగా తీసుకురావడం, ఒకటి కొత్త పంధాను ఒకటి ఎంచుకుంటున్నాం, కొత్త ఎజెండా ఒకటి తీసుకొస్తున్నాం అనేది, కానీ వామపక్ష లౌకిక ప్రజాస్వామిక శక్తులు కలుపుకొని ముందుకెళుతూ రాజ్యాధికారం అనేది ప్రధానమైనటువంటి అంశంగా నిన్న జరిగినటువంటి సభలో మనకు వినిపించిన వాయిస్ ఎట్లా చూస్తారు? సిపిఎం నాయకుడిగా ఆయన చేసినటువంటి పాదయాత్ర కానీ లాల్ నీల్ ఒకే జెండా కిందకు వస్తే ఏ రకంగా ఉంటుందని అనుకుంటున్నారు? నిన్న ఏదైతే తమ్మినేని గారిది ముగింపు, వాళ్ళు లాల్ నీల్ అని చెప్పేసి ఏదైతే పాదయాత్ర ముగింపు సభ పెట్టుకోవడం జరిగిందో, లాల్ నీల్లో లాల్ ఒక్కటే కనిపిస్తుంది, నీళ్ళు ఎక్కడా కనిపిస్తలేదు అని చెప్పేసి ప్రశ్నించిన తర్వాత వాళ్ళు లాల్ నీళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పటివరకు నాకు తెలిసైతే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కావచ్చు, ప్రస్తుత తెలంగాణ చరిత్రలో కావచ్చు, నీల్ అంటే బహుజనులకు సంబంధించినటువంటి ఏ వ్యక్తి కూడా సిపిఎంకు అంటే ఎక్కడ కూడా నాయకత్వం వహించిన దాఖలాలు అయితే లేవు. ఒక వాళ్ళ అంటే జనరల్ సెక్రటరీగా పార్టీ పెట్టుకోలేనటువంటి నీళ్లు వాళ్ళ లాల్ నీళ్ళు ఏ విధంగా కలుపుతారో మనం వేచి చూడాలి, ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ చెప్తున్నటువంటి సిద్ధాంతాన్ని తప్పకుండా సిద్ధాంతాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు పోతేనే ఏదైతే ఆకలి మీద లేకపోతే శ్రామికుని గురించి పోరాడాల్సినటువంటి పార్టీ ఈరోజు మాకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అని చెప్పేసి ఎప్పుడైతే ముందుకు పోతుందో పోయినప్పుడు తప్పకుండా వర్గాలకి న్యాయం జరగాలంటే రాజ్యాధికారం అవసరం లేదు. కరెక్టే అండి. అయితే ఒకవేళ అట్లా జరిగి ఉందంటే నందిగ్రామ్ ఇన్సిడెంట్ జరగకపోయి ఉండేది. వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి నందిగ్రామ్ ఇన్సిడెంట్కి ఇప్పటివరకు కూడా ఏ సభ మీద కూడా ఎక్కడ కూడా వాళ్ళకి క్షమాపణ చెప్పుకున్న దాఖలాలు లేవు, లేకపోతే దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. రాజ్యాధికారం వచ్చిన తర్వాత నందిగ్రామ్ సంఘటనలు జరిగినాయి, లేకపోతే ఈరోజు కేరళలో జరుగుతున్నటువంటి సరే ఆ కేరళలో ఏ వర్గం మీద ప్రజలందరూ సమానులైనప్పుడు ఒక వర్గం మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయని ప్రశ్నిస్తే అట్లా ప్రశ్నించద్దు అని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఒకటి ముఖ్యంగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎక్కడైతే నిజంగా శ్రామికుల గురించి మీ పోరాటమే అనుకున్న రోజు ఇక్కడ ఏది సఫాయి కార్మికులు ఏదైతే స్ట్రైక్ సమ్మెకు పిలుపునిచ్చారో అదే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో కూడా పిలుపునిచ్చారు. కానీ ఇక్కడ మాత్రమే బంద్కు పిలుపునిచ్చి అక్కడ బంద్కు పిలుపునివ్వలేదు. అంటే వాళ్ళ ఎజెండా ఏ ఎజెండా మీద కొనసాగుతున్నారు అనేది వాళ్ళు ఒకసారి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిద్ధాంతం మొత్తం ఒకటే అయినప్పుడు ఇక్కడ పోరాటం నడిచినప్పుడు అక్కడ కూడా పోరాటం నడవాలి కదా. అక్కడ తప్పకుండా మేము అదే చెప్తున్నాం, ఎక్కడి నాయకత్వం అక్కడ తీసుకోవాలన్నప్పుడు ఏ నాయకత్వాల గురించి మీరు పనిచేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. అక్కడ మేము అనేది ఏంటంటే ప్రజల గురించి పోరాటం చేస్తున్నారా, మీరు మీ నాయకత్వాల గురించి పోరాటం చేస్తున్నారా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ కూడా అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు నిన్న జరిగిన సభలో కావచ్చు, లేకపోతే ప్రజలకు మేము ఏం చేస్తాం ఒక ఎజెండాని డిక్లేర్ చేసుకొని ముందుకు పోతున్నారే తప్పితే ఎక్కడ కూడా ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా వాళ్ళ అంటే ఇక్కడ అక్కడ అని కాదు, కమ్యూనిస్టు ప్రభుత్వాల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలుసు. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉండేవాళ్ళు, ఈరోజు లేరు. లాస్ట్కి వస్తే ఒక 2 రాష్ట్రాల్లో అక్కడ కూడా ఏది కేరళలో కూడా అలయన్స్ పార్టీలతో కలిసి రాజ్యాధికారంలో ఉన్నారు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎందుకు ఈరోజు దేశానికి అంటే పరిపాలన సాగిస్తుంది? మరి కమ్యూనిస్టు అంతకుముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ప్రజల మధ్య కనిపించకుండా ఎందుకు పోయింది? అంటే సిద్ధాంతాన్ని వాళ్ళ పంతాన్ని మార్చుకోవాలంటే ఫస్ట్ నాయకత్వాలను మార్చుకోవాలి. పాత కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళీ మేము ఏదో సిద్ధాంతం మార్చుకుంటారని చెప్పేసి అంటారు, కానీ ఎక్కడ కూడా సిద్ధాంతం మారినట్టు కనిపించట్లేదు. కాబట్టి ఏంటంటే కమ్యూనిస్టులకు భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయాల్లో కాలం చెల్లినట్టుగా కనిపిస్తుంది తప్పితే ఎక్కడ మళ్ళీ పునరాగమనం ఉంటుంది అని చెప్పేసి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇందిరా శోభన్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు. ఇందిరా గారు,
నిన్న జరిగినటువంటి సభ, వామపక్షాలు నిర్వహించినటువంటి సభ కానీ, లాల్ నీల్ ఒకే జెండా అంటూ తీసుకున్నటువంటి ఎజెండా కానీ, లేకపోతే వామపక్ష లౌకిక ప్రజాస్వామిక శక్తుల్ని కలుపుకొని ముందుకెళ్లి రాజ్యాధికారం సాధిస్తామనే అంశం కానీ ఎట్లా కనిపిస్తున్నాయి? ఆ దిశగా అంత బలమైన శక్తులుగా ఒకటి వామపక్షాలు కనిపిస్తున్నాయనేది ఒకటైతే, రెండోది ఆ దిశగా పరిణామాలు చోటు చేసుకుంటాయనేది రెండో ప్రశ్న. ఫస్ట్ వాళ్ళు ఎంచుకున్నటువంటి ఎజెండా అన్నది బహుజనులకి యొక్క చాలా అణగారినటువంటి వర్గాలన్నిటి కూడా తొక్కిపడేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఫలాలు అందట్లేవు. ఇవన్నీ కూడా ఒక రావాలని చెప్పి క్షేత్రస్థాయిలో ఒక 4200 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. వెళ్ళినటువంటి పాదయాత్రలో అన్ని దగ్గరలో కూడా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ కూడా ఇంక్లూడింగ్ మేము కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతూ అన్ని దగ్గరలో చేసుకుంటూ వచ్చినాం. ఫైనల్గా నిన్న తీసుకున్న సభను కనుక మనం పరిగణించినట్లయితే వచ్చినటువంటి అంటే వాళ్ళు చాలా రోజుల తర్వాత ప్రజల పోరాటాల్లోనే మిగులుతున్నారే తప్ప ఎక్కడ కూడా అధికారంలోకి రావడం అనేది జరగట్లేదు. ఇది చాలా రోజులు కమ్యూనిస్ట్ భావం అనేది ఎప్పుడో నా చిన్న ఉన్నప్పుడు చూసినటువంటి దాన్ని ఇప్పుడైతే అది కనుమరుగుతూ అయితే వచ్చింది. బట్ ఏదేమైనా కూడా వాళ్ళ యొక్క పని మాత్రం వాళ్ళు మానుకోవట్లే. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళ యొక్క పాత్రను మాత్రం పోషిస్తున్నారు, అది ఒప్పుకోవాలి మనం. సో ఆ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి సభలో దాదాపుగా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడైనా పాదయాత్ర చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి సభలు ఏర్పాటు చేయడం కానీ, పాదయాత్రకి అనుకూలంగా ఇక్కడ ఒకటండి ఎప్పుడంటే కమ్యూనిస్టులు బడుగులకు అంటే ఐ మీన్ వాళ్ళు కార్మికులు కర్షకులు అనేది ఫస్ట్ నుంచి భూమి అట్లా ఉన్నట్టు భూస్వాముల పైన అది ఫస్ట్ నుంచి ఏర్పడినటువంటి వాళ్ళ యొక్క బేసే అది. అక్కడ నుంచి అక్కడ సమస్య ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, దెన్ టీడీపీ కానీ, ఇంకే పార్టీ కానీ వాళ్ళందరూ కూడా ప్రజా సమస్య ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళతో వెళ్ళి పంచుకోవడం అన్నది సహజము. అంతే తప్ప కమ్యూనిస్టులు ఉంటేనే అక్కడ కాంగ్రెస్కి వెళ్తుంది చేస్తుంది అన్నది క్రైటీరియా కాదు. బట్ నిన్న తీసుకున్నటువంటి దాంట్లో క్లియర్ గా ఆయన కొన్ని క్వశ్చన్స్ విసిరాడు. బీసీలకు రాజ్యాధికారం వైపు ఎందుకు రావట్లేదు, ఓట్లు మావి దామాషా ప్రకారంగా 93% పాపులేషన్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలో మేము ఇంతమంది ఉంటే మాకెందుకు రావట్లేదు ఓట్లు అంటే ఆ వైపుగా మనము ఐక్యత సాధించాల్సిన అవసరం ఉందని ఒక పాయింట్ చెప్పారు. దానితో పాటుగా మీరు బీసీ సబ్ ప్లాన్ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు, కేరళలో మేము చేస్తున్నాము మీరు ఎందుకు ఇక్కడ చేయలేకపోతున్నారు ఇంకో క్వశ్చన్ రేస్ చేశారు. దాంతో పాటు ఎంబీసీలో అని మీరు చెప్పినటువంటి మీరు ఎంబీసీ అంటే డెఫినేషన్ ఏమి ఇస్తున్నారు, ఎంబీసీలో ఎన్ని కులాలు ఉన్నాయని చెప్తున్నారు. దీనిని బీసీ సబ్ ప్లాన్ బీసీ నుంచి ఆ సంక్షేమం నుంచి మీరు బీసీ దాని నుండి మీరు ఎందుకు దానిని ప్రాతిపదిక పంపించలేకపోతున్నారు. నేను దానికి లెటర్ రాసిన తర్వాత మేము పంపించినామని కేసీఆర్ గారు చెప్పారనేది ఒక మాట. దెన్ దీని విధంగా తీసుకున్నట్లయితే నిన్న అంటే ఎప్పుడైతే అంటే ఇది తెలంగాణ ఎందుకోసం వచ్చింది, ఈ వర్గాలు అన్ని తొక్కబడుతున్నాయి కాబట్టే ఆ ఉద్యమం వచ్చింది. అదే నేపథ్యంలో మళ్ళీ మాకు రాజ్యాధికారం కావాలా బహుజనులకు కానీ మళ్ళీ ఒక ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని చెప్పారు ఆయన. సో ఆ నేపథ్యంలో మిగతా అన్ని వర్గాల వారు కూడా దానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, అందరం కలిసి పోరాటం అవసరం ఉన్నది, అన్ని పార్టీలు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వాళ్ళని కొట్టాలి అంటే ఆయన చెప్పినాడు చాలా ఎగ్జామ్లో. నిన్న గద్దరాడు ఒక ఎగ్జామ్ కర్రను పట్టుకొని కర్ర పైన ఆయన స్కేల్ లాగా వేస్తూ దీని పైన ఎవరున్నారు 0.4% వాళ్ళు ఉండి మనల్ని ఇలా కిందికి తొక్కుతున్నారు, ఇది ఎంతవరకు పాసిబుల్, ఇది ఎవరిచ్చినారు, మనమే ఇచ్చినాము. సో దీనికి కారణం మూలాలు మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉందని ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. ఇంత మాట్లాడుతున్నటువంటి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము చాలా చేస్తున్నామని చెప్పిన వాళ్ళు నిన్న ముల్కనూరు అంటున్నాను ఇక్కడ ఇల్లందులో పన్ను చెల్లించలేదని వాళ్ళని ఇంటి వైఖరికి అంటే జిహెచ్ఎంసీ మున్సిపల్ వాళ్ళకి ట్యాక్స్ చెల్లించలేదని ఇంటికి తాళం వేస్తే రాత్రంతా 3 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఎంతమంది బడా బాబులు పన్ను చెల్లిస్తున్నారు, ఎంతమంది బడా బాబులు కడుతున్నారు చెప్పండి. వాళ్ళకి లేని మరి ఎందుకు ఇలాంటి వర్గాలు అనగదొక్కుతున్నారు కాబట్టి నిన్న వాళ్ళు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇంత మాట్లాడుతున్నటువంటి ఎక్కడైనా మహిమ ఉన్నామని మాట్లాడుతున్నటువంటి వీళ్ళకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలా. ముల్కనూరులో నిన్న సహకార బ్యాంక్ ఎలక్షన్స్ జరిగితే 2097 ఓట్లకు 350 ఓట్లకి వచ్చినాయి, మిగతా 1650 అదర్ పార్టీకి వచ్చినాయి. అంటే వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అహం తోటి పొగరుతోటి ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలే వాళ్ళకి ఎదురు చెప్పాల్సినటువంటి అవసరం వస్తున్నది. తీసుకున్నటువంటిది ఏంది వచ్చినటువంటి ఈ దేశంలో అహం తోటి పొగరుతోటి కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుంది కాబట్టి ప్రజలు దూరం పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది చెప్పండి. మొన్న చూసాం కదా యూపీ ఎలక్షన్లలో ఎందుకు మాట్లాడాలి మీరు మా పార్టీని విమర్శిస్తున్నప్పుడు మేమెందుకు మాట్లాడద్దండి. మీరు విమర్శిస్తూ మేము పడాలంటారా? ఇది గాంధీ భవన్ కాదే, గాంధీ భవన్ కాదు డిస్కషన్ ఇది.
లేలే మాట్లాడడం కాదమ్మా, మీరు ఏది పడితే అది మాట్లాడితే వినడానికి మేము ఇక్కడ రాలేదు. మేము ఒకటే అహంభావం దురహంకారం ఎవరికి పెరిగింది? కాంగ్రెస్ పార్టీ జరిగింది. మీ పార్టీ ఫ్లోర్ లీడర్ బీసీయా లేకపోతే మీ పార్టీ అధ్యక్షుడు బీసీయా? మేము ఒకటే అంటున్నాం, మీరు మీ కాడ 5,000 కోట్లు అన్నారు. 5,000 కోట్లు ఇంతవరకు నువ్వు ఏమేం చేస్తున్నావు, ఏమేం పెడుతున్నావు? గ్రామ స్వరాజ్యాన్ని నిర్మిస్తుంది టిఆర్ఎస్ పార్టీ మాత్రమే. మీరు అంటున్నటువంటి బహుజన బీసీలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి ఇప్పుడు అధికారంలో ఇప్పుడు ప్రతిపక్షంలో గుర్తించారు, అన్ని కలిసికట్టుగా పోరాటం చేయాలని మాత్రం గుర్తించారు. దినకర్ గారు, బీసీలకు రాజ్యాధికారం కానీ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని అంతకుముందు టీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీ కానీ ఇవన్నీ నెరవేరేటటువంటి పరిస్థితులు ఇప్పట్లో కనిపించట్లేదు. ఇప్పుడు తీసుకున్నటువంటి కొత్త ఎజెండా ఏ రకంగా కనిపిస్తోంది? సిపిఎం తీసుకున్న ఎజెండా, దాని మార్గం, ఎంచుకున్న మార్గం. ముఖ్యంగా కమ్యూనిస్టు ఈ పార్టీలకి సంబంధించి ఈ దేశ రాజకీయ చరిత్రలోకి చూసినప్పుడు 3 దశలుగా మనం చూసుకోవచ్చు. 1990కి ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, 90 నుంచి 2016 వరకు ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఏంటి, 90కి ముందు వారి యొక్క పోరాటాలు, అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కానీ, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ, స్థితిగతులు కానీ, అప్పుడు ఉన్నటువంటి ఆ విధానం ఈ దేశంలో వాళ్ళని ఆ ఉద్యమాలని ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా కొంతవరకు పనిచేసిన మాట వాస్తవం, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. ఏదైతే ఆ బేస్ తోటి వాళ్ళు 90 తర్వాత వచ్చినటువంటి వివిధ ప్రభుత్వాల్లో, అది కాంగ్రెసేతర ప్రభుత్వాలతో మొదట ప్రారంభమైనటువంటి వారి ప్రస్థానం అనేక సందర్భాల్లో వారి యొక్క సిద్ధాంతాలని కూడా పక్కకు పెట్టి వారి అనేక మార్పులు చేసి రాజ్యాధికారం కోసమో లేకపోతే రాజ్యాధికారంని ఇండైరెక్ట్గా ఉండి సపోర్ట్ చేసి నడిపించినా కానీ రాజ్యాధికారంలో వాళ్ళు కూడా పార్టీని పార్సీలు అయినట్టే ఆ విధమైనటువంటి పరిస్థితులతో నడిచారు. ఈ క్రమంలో ముఖ్యంగా 90 నుంచి 2016లో వచ్చినటువంటి పెను ఆర్థిక సంస్కరణలు ఏదైతే ఉన్నాయో, ఒక దేశ వ్యవస్థే కాదు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు కమ్యూనిజం అనేటటువంటి భావం ఏదంటే గతంలో ఉన్నటువంటి విధానాలని వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకోనందువల్ల, వాళ్ళ సిద్ధాంతాల్లో కాలానుగుణంగా వచ్చేటటువంటి మార్పులకి అన్వయించుకోనందువల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత నిరాదరణకు గురైన మాట వాస్తవం. దానికి ఎక్సెప్షనల్ కాకుండా భారతదేశంలో కూడా క్రమేపీ తగ్గుతూ వస్తూ ఉంది. మనం గమనించాం గతంలో వెస్ట్ బెంగాల్, త్రిపుర, కేరళ ముఖ్యంగా కనపడేవి. మిగతా ప్రాంతాల్లో కూడా బాగా మంచి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీతో వచ్చినా కానీ తర్వాత కాంగ్రెస్తో వచ్చినా కొంతవరకు స్కోర్ చూపించగలిగేటటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే 90-2016 మధ్య జరిగినటువంటి సంఘటనల్లో వచ్చినటువంటి మార్పుల్ని వాళ్ళు ఇందాక ఏదైతే అనుకున్నామో ఆ మార్పుల్ని వాళ్ళు అన్వయించుకోలేకపోయారో దాని ఫలితం చాలా స్పష్టంగా 2014 ఎన్నికలు తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు. అంటే గెలవబోవటం ఒక అంశం అయితే ఓట్లు వచ్చినటువంటి విధానం చాలా నామమాత్రంగా ఉండేటటువంటి విధానం ఏదైతే పరిశీలించామో ఇప్పుడు ఒక మార్పుకి ఊతంకి అవసరం. దానిలో భాగంగానే వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకొని వారు కూడా వారి శక్తియుక్తుల్ని క్లోజ్ చేసుకొని ముందుకు నడవాలనే ఉద్దేశంతో కార్యక్రమం మీద తీసుకున్నట్టు ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక ఈవెంట్ తీసుకుంటే కానీ ఆ ఈవెంట్ని అడ్డం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, మళ్ళీ మేము పునరుజ్జీవనం పునరుత్తేజం పొందాలి అనేటటువంటి ఏ రాజకీయ భాగంగా తీసుకున్న ఈ ఎజెండా ఎలా కనిపిస్తుంది, ఎంతవరకు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం? ఏ రాజకీయ పార్టీ అయినా ఈవెన్ ఇండిపెండెంట్ గా పోటీ చేసే వ్యక్తి అయినా ఆ కాన్స్టిట్యున్సీకి నేను గెలవాలనే పోటీ చేస్తాడు. దానిలో భాగంగానే వాళ్ళు అంతిమ లక్ష్యం ఏంటి? రాజకీయ పార్టీ రాజ్యాధికారం. దానికి ఎవరు కూడా తీసిగట్టు కాదు. కాకపోతే వారు దానికి దగ్గరికి వెళ్తున్నారా, దూరం వెళ్తున్నారా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మనం వెస్ట్ బెంగాల్లో చూసాం, త్రిపురలో చూసాం, కేరళ చూసాం. మిగతా భారతదేశానికి భిన్నంగా ఏమన్నా అద్భుతమైనటువంటి ఫలితాలు అక్కడ ఏమన్నా మనం చూసామా? గతంలో వాళ్ళకి అధికారంలో ఉన్నా ఇప్పుడు ఉన్నటువంటి కేరళ, త్రిపురలో మధ్య ప్రభుత్వాలు మారినా ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఏదో ఒక అద్భుతాన్ని మేము మాత్రమే సృష్టించగలము అనేటటువంటి విధానం అయితే మటుకి అంతగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకోటి కలిసి వెళ్ళే శక్తులు ఏమైనా కనిపిస్తున్నాయా భవిష్యత్తులో వామపక్షాలు? ఇది రాజకీయంగా ఇక్కడ ఇది కూడా మనం ఒక మాట మాట్లాడుకుందాము. ఎవరైతే అధికారానికి దూరంగా ఉంటారో వాళ్ళకి అడుగులు వేయటానికి ఆసరాగా నిలబడటానికి వీళ్ళని వినియోగించుకోవటమే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం గతం నుంచి చూస్తున్నాం, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాకుంటే ఒకటి మాత్రం వాస్తవం, ఆర్థిక వ్యవస్థ మారక ముందు ఏ పోరాటము చేసి ప్రజల కోసము నిలబడ్డారో అటువంటి పోరాటాలు ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అనుగుణంగా పోరాడగలిగేటటువంటి శక్తులు కూడా అవసరమే. కానీ ఆ విధమైన మార్పులతో వీళ్ళు నడుస్తున్నారా అంటే చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పాత పద్ధతులతో నడిచి కొత్త విధానాల మీద పోరాడతామంటే ప్రజలు నమ్మరు. కాబట్టి ఈ కొత్త ఆర్థిక విధానంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దానికి వారు అన్వయించుకొని ముందుకు నడిస్తే కాలం సమాధానం చెబుతుంది వాళ్ళు. రైట్. గౌతమ్ రెడ్డి గారు మీరేమైనా వ్యాఖ్యానిస్తారా? మీ ఇష్టం అండి. గౌతమ్ రెడ్డి గారు. హలో గౌతమ్ రెడ్డి గారు చెప్పండి. సార్
ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కమ్యూనిస్టుల యొక్క హవా తగ్గిపోతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజలనే యొక్క మనసు గ్రహించలేనటువంటి పద్ధతిలో ఉద్యమాలలో వాడి వేడి లేకపోవటం, మతపరమైనటువంటి శక్తులు పెద్దపీటన ముందుకు రావటం, వీరి ఉద్యమాల పట్ల ప్రజలకి ఏమాత్రం సంఘీభావం లేకపోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. దీనికి తోడు కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం మేము అనేటువంటిది చెప్పలేకపోవటం వలన ఒక అడుగు వెనక్కి వేయటం జరుగుతూ ఉంది. సిద్ధాంతం ఎత్తుగడ అనేటువంటి దాంట్లో సిద్ధాంతం గొప్పదే అయినా కానీ ఎత్తుగడల్లో పూర్తిగా లోపం, ప్రతిసారి కూడా తప్పిదం చేశామనేటువంటిది లెంపలేసుకునేటువంటి పద్ధతిలో వాళ్ళు కొనసాగుతున్నారు. కాబట్టి ఎవరో ఒకళ్ళ పక్కన పంచన చేరి ఎన్నికలకు రావటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఎంత నష్టం జరుగుతూ ఉంది, వాళ్ళు అంత కష్టపడతా ఉన్నారు. ముఖ్యంగా చిత్తశుద్ధి లేనటువంటి నాయకత్వం కమ్యూనిస్ట్ పార్టీ ఉభయ పార్టీల్లో ఉన్నాయి. కాబట్టే ఇవాళ ఇలా జరుగుతుందనేటువంటిది. కమ్యూనిజం అనేటువంటిది అజరామరం, దాన్ని అన్వయించుకునేటువంటి పద్ధతిలో కమ్యూనిస్టు నేతలు మాత్రం లేకపోవటం వలన ఈ రకమైనటువంటి అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కడైతే వామపక్షాలు బలహీనపడుతున్నాయో మతపరమైనటువంటి శక్తులు ముందుకు రావడం జరుగుతుంది. సమాజానికి అది చాలా చీటైనటువంటి పద్ధతి. ఇప్పటికైనా వాళ్ళు గ్రహిస్తే మంచిది, ప్రత్యామ్నాయంగా ఉండటం మంచిది, ఒకళ్ళ పక్కన ఉండకుండా ఉండటం మంచిది అనేటువంటిది. ఇవాళ లాల్ జెండా నీలం జెండా కలుస్తే అన్నారు. అసలు నీలం జెండా ఏమిటి, ఎర్ర జెండాకు ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక సిస్టమ్ ఉంది. మరి నీలం జెండా అనేటువంటి దాన్ని కూడా మమేకం చేస్తున్నామంటే నీలం జెండా ఎవరిదన్నా పార్టీదా, లేదంటే వీళ్ళు కూడా దాన్ని పెట్టుకుంటున్నారా, లేకపోతే దానికి సంబంధించినటువంటిది వీళ్ళకి ఈ పార్టీకి ఉండేటువంటి ప్రణాళికలో దీన్ని చొప్పించారా? దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఆల్ ఇండియా సెక్రటరీ అనౌన్స్ చేస్తే దానికి సంబంధించినవి కూడా కావాలి కదా, అవన్నీ కూడా చూపించకపోవటం అనేటువంటి జరిగింది అనేటువంటిది. అది చూపించి ప్రత్యామ్నాయంగా ఉంటే మంచిది అనేటువంటిది. రైట్ లక్ష్మీనారాయణ గారు, వామపక్షాల ఐక్యత కానీ ప్రత్యామ్నాయం మేమే అనేటటువంటి స్థాయికి ఎందుకు ఎదగలేకపోతుందని రెండు అంశాలకు సంబంధించి కానీ ఆ ఉద్యమం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అవన్నీ ఏమన్నా ఉంటే లోపభూయిష్టమైనటువంటి ఆలోచన విధానం వాళ్ళు ఆంతరంగికంగా ఆ రాజకీయ పార్టీలు చర్చించుకోవాలి. బయట వాళ్ళు చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు. అందులో ఇలాంటి బహిరంగ చర్చలు ఆరోగ్యకరమైనటువంటిది కాదు. ఇప్పుడు దాని మీద సమాధానం చెప్పగలిగినటువంటి ప్రతినిధులు లేరు కదా ఈ డిబేట్లో. సో రెండవది, మనము వీరభద్రం గారు చేసినటువంటి పాదయాత్ర, దాని యొక్క ప్రభావం, ఏ లక్ష్యంతో చేశారు, నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు, వాటికి పరిమితమై మనం చర్చించుకోవడం సముచితంగా. వామపక్షాల ఐక్యతే సాధ్యం కాదు. దానికి వస్తున్నా ఇవాళ ఐక్యతా నినాదం అనేటువంటిది రెండు రకాలు. ప్రజలు చూసేటువంటి కోణం వేరు, వాళ్ళు చూస్తున్నటువంటి కోణం వేరు. ఈ అన్ని పార్టీలు ఐక్యమైపోవాలి కదా, విడిపోయి వీళ్ళు నష్టపోయారు అనేటువంటి భావన ఒకటి. మేము ఐక్యంగానే ఉద్యమాలు చేస్తున్నాం, సమస్యల మీద కలిసే ఉన్నాం. ఇవాళ బెంగాల్లో ఓడిపోయినా నిన్నటి వరకు కలిసే లెఫ్ట్ ఫ్రంటే అధికారంలో కలిసే ఉన్నాయి, సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పి, ఫార్వర్డ్ బ్లాక్. ఇవాళ కేరళలో కూడా సిపిఐ, సిపిఎం, లెఫ్ట్ ఫ్రంటే అక్కడ అధికారంలో ఉన్నది. దేశవ్యాప్తంగా కూడా కలిసే ఉద్యమాలు చేస్తున్నాం. ఒకప్పుడు ఉన్నటువంటి భేదాభిప్రాయాలు సైద్ధాంతిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఇవాళ అంతర్జాతీయ విషయాల్లో కానీ లేవు అనేటువంటిది పదే పదే వాళ్ళే చెబుతున్నారు. ఇక ఐక్యంగా కలిసి మేము ఉద్యమాలు చేస్తున్నాము అని వాళ్ళు చెబుతున్నప్పుడు మీరు చేయడం లేదు, మీరు ఐక్యంగా లేరు అని మనం చెప్పడం ఏంటి? రెండవది, ఒకటే కాలేదు కదా మీరంటే, ఒకటే అవుతారో లేదో వాళ్ళు చర్చించుకోవాలి. బయట నుంచి ఫోర్స్ చేస్తే అది ఐక్యత రాదు కదా, యూనిటీ రాదు కదా. సో ఈ రోజు భారతదేశ రాజకీయ వ్యవస్థే సంక్షోభంలో ఉన్నదంట. అంటే ఇతర శక్తులు కూడా కలుపుకొని ముందుకెళ్లాలనుకున్నప్పుడు తమలో తాము ఐక్యతగా ఉంటూ ఇతర శక్తుల్ని కలుపుకుంటే బాగుంటుందేమో. అందుకని నేను మేము ఐక్య ఉద్యమాలే చేస్తున్నాము, వామపక్షాలు ఐక్యంగానే ఉన్నాయి, ఐక్య కార్యాచరణకు పూనుకుంటున్నాయని వాళ్ళు చెబుతున్నారు కదా. ఒకటి. రెండవది, రాజకీయ పార్టీలన్నీ భారతదేశంలో సంక్షోభంలో ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు సంక్షోభంలో ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు సంక్షోభంలో ఉన్నాయి. చాలా పార్టీలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆంతరంగిక ప్రజాస్వామ్యం లేదు. ఏక వ్యక్తి చుట్టూ నిన్న జయలలిత గారు చనిపోతే ఏ విధమైనటువంటి సంక్షోభం వచ్చిందో చూసాం మనం.
అలాగే ఇవాళ భారతీయ జనతా పార్టీ చూడడానికి బాగానే ఉంది, మేడిపండు చూడ మేలుమై ఉండు అని. ఇవాళ అది దాంట్లో ఉన్న సమస్యలు దానికి ఉన్నాయి. ఇవాళ నిన్న యూపీ ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకోవడంలో ఎన్ని రోజులు పట్టింది, ఎవరి ప్రభావంతో చేశారనేటువంటి దానిపైన చాలా ఊహాగానాలు ఉన్నాయి. అందువల్ల ఆంతరంగిక ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ఆరుకాయలుగా వికసించిన ఏ రాజకీయ పార్టీ అయినా సంక్షోభంలో ఉన్నట్టే లెక్క. అది జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇంకో పార్టీ, ప్రాంతీయ పార్టీలైన టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ కూడా సంక్షోభంలో లేదు. అంతా ఆరోగ్యకరంగా ఉందని భ్రమిస్తే అది భ్రమగానే ఉంటుందని నా అభిప్రాయం. ఒకటండి, ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలు ఇంతమంది పెద్దలు చెప్పినట్టు కలిసి కట్టుగా పోరాటం చేస్తున్నాం అనే దానికి కలిసిపోయి పోరాటం చేస్తున్నాం అనే దానికి తేడా ఉంటుంది. ఎక్కడ కూడా అంటే మనం వెస్ట్ బెంగాల్లో చూసినప్పుడు మావోయిస్ట్ సిద్ధాంతంతో పోరాటం చేస్తున్నటువంటి మావోలకు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నటువంటి వారికి అక్కడ వైరుధ్యాలు ఏర్పడడం జరిగింది. మావోయిస్టు సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతమే, అదే మావోల సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతమైనప్పుడు కమ్యూనిస్ట్ సిద్ధాంతమైనప్పుడు మరి వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఆ ఘర్షణ వాతావరణం సృష్టించబడ్డది. అదేవిధంగా ఏదైతే నిజంగా ఈరోజు అంటే గౌతమ్ గారు అన్నట్టు కమ్యూనిస్టు సిద్ధాంతం గొప్పది, కానీ ఆ నాయకత్వ విఫలంతో ఆ సిద్ధాంతం కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఈరోజు భారతదేశంలో వచ్చింది. ఇంతకుముందు దినకర్ గారు చెప్పినట్టు ఏదైతే ఆఫ్టర్ గ్లోబలైజేషన్ బిఫోర్ గ్లోబలైజేషన్ అనే సిచ్యువేషన్ మనం తీసుకున్నప్పుడు గ్లోబలైజేషన్ విధానాలకు అనుగుణంగా అంటే చైనాలో గ్లోబలైజేషన్ విధానాలను మేము ప్రవేశపెడతాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి గ్లోబలైజేషన్ విధానాలు ప్రవేశపెట్టమని చెప్పేసి ఇక్కడ కూడా ప్రజలు పోరాటం చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ తియాన్మార్ స్క్వేర్ సంఘటన జరిగినప్పుడు ఏ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఎక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీ కూడా మాట్లాడలేదు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం మాట్లాడతారు, విదేశాలకు వెళ్ళి కంపెనీలు తీసుకురావద్దా అనే కమ్యూనిస్ట్ పార్టీ, కానీ విదేశాల నుంచి మేము సిద్ధాంతం తెచ్చుకుంటామని చెప్తారు. మరి ఆ సిద్ధాంతంలో అక్కడ విదేశాల్లో జరిగినటువంటి మార్పును ఇక్కడ స్వదేశంలో ఆహ్వానించే పరిస్థితిలో కమ్యూనిస్ట్ పార్టీ లేదు. కాబట్టి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ విదేశాల్లో ఏదైతే సిద్ధాంతాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారో దాన్ని ఇక్కడ భారతదేశంలో అమలు చేయడం విఫలమైనది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అనేది కనిపించకుండా పోయింది. రాబోయే కాలంలో కూడా ఆకలి ఉంటుంది, సిద్ధాంతం ఉంటుంది, పోరాటం ఉంటుంది, కానీ ఆ పోరాటంలో కమ్యూనిస్టులు లేకుండా పోతున్నారు తప్పితే ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీ మనుగడ కొనసాగించేటువంటి సిచ్యువేషన్లు ఆ నాయకత్వం కల్పించడం లేదు. పోరాటం ఉంటుంది. ఒక విషయం, ఏ సిద్ధాంతం విజయశీ సిద్ధాంతం కాదు, దేనికి సరిహద్దులు లేవు. ప్రజలు వాళ్ళ యొక్క బాధలు, వాటి పరిష్కారాలు, ప్రజలు ఏ విధంగా దోపిడీకి అవుతున్నారు, దోపిడీని ఎలా నిర్మూలించాలి ఒకటి. రెండవది మావోయిస్టులకి మిగిలినటువంటి వాళ్ళకి వాళ్ళు ఆయుధం పట్టుకున్నారు, సాయుధ పోరాటం. మేము సాయుధ పోరాటం ద్వారా అధికారానికి వస్తామని వాళ్ళు చెప్పి దాన్ని విభేదించి భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది. ఆ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మేము ప్రజలను కూడగట్టి చైతన్యపరిచి అధికారానికి వస్తామని చెప్పేటువంటి పార్టీలు ఉన్నాయి. వాటి రెండింటి మధ్య మావోయిస్టులకి సిపిఎం సిపిఐ ఎందుకు గెలవలేదు అనేది అర్ధరహితమైంది. వాళ్ళ పందాలే వాళ్ళిద్దరికి సార్ వెస్ట్ బెంగాల్లో పోరాటం నడిచింది వాళ్ళిద్దరికి. తప్పకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య సిద్ధాంతానికి మావోయిస్టు సిద్ధాంతం వ్యతిరేకం. కానీ నేను అనేది ఏంటంటే కనీసం వాళ్ళను కూడా మీరు ప్రజాస్వామ్య సిద్ధాంతాలకి మార్చుకోలేకపోయారు అనేది ఒకటి. వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి వామపక్షాలు బలహీనంగా ఉన్నాయో, ఏదైనా లెఫ్ట్ పార్టీలు బలహీనంగా ఉన్నాయని చూస్తుంటే అది పక్కన పెడితే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందా చెప్పండి డైరెక్ట్ గా. ఒకటండి, మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో మొన్నటిదాకా యూపీ సీఎం గా అఖిలేష్ యాదవ్ ఉండే, లేకపోతే ఈరోజు నితీష్ కుమార్, మోడీ కూడా బీసీఏ. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కాదు, మీరు అన్నది ఏంది ఎక్కడెక్కడ అని అన్నప్పుడు మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఎక్కడైతే చైతన్యవంతం అయితే తప్పకుండా సాధ్యమే. అది సాధ్యం కాదు అని భారతదేశ ప్రజాస్వామ్య పద్ధతిలో ఇది సాధ్యం కానది అనేది ఏదీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కటి ఈరోజు ఏది కేంద్ర మంత్రిగా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గోవాకు ముఖ్యమంత్రి కాగలిగిండు, లేకపోతే ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి యూపీకి ముఖ్యమంత్రి కాగలిగిండు. భారతదేశ ప్రజాస్వామ్యంలో ఇది కాదు, ఇది అవుతుందని ఏం చెప్పలేం. ఆంధ్రప్రదేశ్ కు ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చిన రోజులు కూడా ఉన్నాయి. అసలు తెలంగాణలో బహుజనులకు కావాల్సినటువంటి ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయడంలో ముఖ్యమంత్రి గారు ముందుండడం జరిగింది. గొర్రెల పంపకం కావచ్చు, లేకపోతే చేపల గ్రామ సమాజాన్ని నిర్మించే క్రమంలో ముఖ్యమంత్రి గారు ముందుకు పోవడం. రాజ్యాధికారం, ఆస్తి, సంపద ఇది సృష్టించకుండా గొర్రెలు బర్రెలు ఇస్తే ఏంటనే నిన్న తమ్మినేని గారు అన్నారు. తప్పకుండా తమ్మినేని గారికి సమాధానం చెప్తున్నానండి. ఈ రోజు తమ్మినేని గారు కాదు, ఎవరైతే దాని గురించి విమర్శించే ప్రతిపక్ష పార్టీలకు అన్నిటికీ ఒకటే సమాధానం. మేము చెప్పేది ఏంటంటే తెలంగాణను అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ రెండుగా మనం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అర్బన్ తెలంగాణకు కావాల్సినటువంటి విద్యుత్ శక్తి, మంచినీటి అవసరాలను తీర్చాం ఆల్రెడీ.
అదే విధంగా రూరల్ తెలంగాణలో ఏదైతే వ్యవసాయం మీద కుల వృత్తుల మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాటన్నిటిని ఆదుకుంటున్నాం. వాళ్ళని కూడా స్వయం సమృద్ధి దిశగా ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. మరి గ్రామాల్లో ఉన్నటువంటి కుల వృత్తి వాళ్ళు ఏం పని చేయాలి? అదండి నేను చెప్పేది ఏంటంటే ఏం పని చేయాలి? రాష్ట్రమే మాట్లాడుతున్నారు. సంతోషం, మీరు రాష్ట్రానికే పరిమితమైతే అంటే సంతోషం. రాష్ట్ర సమస్యలే కదా ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. అదే చెప్తున్నాం. అంతకన్నా మించి నన్ను గౌరవించేటువంటి నా తెలంగాణ కావాలన్నది అంశం. అదంతా వదిలేసినాం. అది జరగట్లేదు కాబట్టే తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ లేదు, అంతే. సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇవి ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి దాని దిశగానే సోనియా గాంధీ ఇచ్చింది కూడా ఆ రోజు అందుకే ఇచ్చింది. మా ఎంపీలలో మీరు ఎందుకు తెలంగాణ అడిగినప్పుడు వాళ్ళు చెప్పినారు, అమ్మ తెలంగాణ వచ్చినట్లయితే కొన్ని అనగానటువంటి వర్గాలకు రాజ్యాధికారం రావడానికి అవకాశాలు ఉంటాయి, మా బహుజనుల బతుకులు బాగుపడతాయని వాళ్ళు సమాధానం ఇచ్చినారు. అందుకనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఆ దిశగా అది జరగట్లేదు కాబట్టే మళ్ళీ మీ రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. నీవు ఒక బీసీ బిడ్డవే, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటివే, యూనివర్సిటీ వచ్చిన వ్యక్తివే, సంపూర్ణ విశ్వాసం మాకుంది. మీరు ప్రశ్నించే పరిస్థితిలో మా పార్టీ లేదమ్మా. చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, నేను వేరే నేను బయటకు వెళ్ళక్కర్లేదు. నీకు ఏం జరిగింది? ఉద్యమం నుంచి ముఖ్యం కాదు, సిద్ధాంతం ముఖ్యం. మొత్తం ఉద్యమాన్ని మోసం చేసి వచ్చిన వాళ్ళు నీ పక్కన మంత్రులు కూర్చున్నారు. అలా చూస్తుంటే అందరు ఇట్లా విసుక్కుంటున్నారు ఏం జరుగుతుంది తెలంగాణలో అని. జరిగినటువంటి ఇష్యూ బేస్ లో కాబట్టి నువ్వు ఇచ్చిన గొర్రెలు, బర్రెలు, చేపలు ఇవి ఎవరికండి? అదంటే మేము ఇంకా అవే కాసుకొని ఉండాలా? అది కాదు, ఆ బిడ్డలకు ఉపాధి కావాలని అడుగుతున్నాము. ఆ దిశగా చేసి విమర్శిస్తున్నారు మీరు. ఎక్కడ ఏపీ నుంచి చేస్తామన్నారు, ఏపీ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఇమిడియేట్ ఇచ్చారు. నా గొర్రెలు నేను ఎవరికి, నా గొర్రెలు నా దగ్గరే ఉంచుకుంటా, నాకు కూడా కావాలని ఆయన చెప్పినారు. మరి ఆ గొర్రెలను మీరే ఎట్లా ఏమంటారు ఇమిడియట్ గా ఏమైనా ప్రొడక్టివిటీ చేస్తారా? దాన్ని అదేమంత చిన్న ఇష్యూ కాదు కదా ఇప్పటికిప్పుడు చేయడం కోసం. ఇచ్చేటువంటి హామీలు కూడా, చెప్పేటువంటి విషయాలు కూడా వాటిని సాధ్యపడే విధంగా ఉండాలా? సాధ్యపడే విధంగా ఎడ్యుకేటెడ్వి ఆ విధంగా మాట్లాడితే బాగుంటుంది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి కులాలు, మతాలు, ప్రాంతాలతో విభజించి రాజ్యాధికారంలోకి వస్తామంటే ఎవరు కూడా ప్రజలు దానికి రెడీగా లేరు. ప్రజలకు తెలుసు ఎవరిని కూర్చోబెడితే మాకు న్యాయం జరుగుతుంది. ఇవాళ మణిపూర్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. మీరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్గా పనిచేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ మంత్రివర్గంలో ఉన్న మంత్రి, ఆ డీజీపీ ఎవరైతే దగ్గర అయితే ఈ కానిస్టేబుల్గా పనిచేశాడో ఆ డీజీపీ మంత్రిగా పనిచేసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఏదో ఎవరికి వాళ్ళు రాజ్యాధికారం దూరం అయినప్పుడు దాన్ని సాధించుకునేటటువంటి ప్రక్రియలో చెప్పేటటువంటి మాటలు ప్రజలకి తెలుసు. కాబట్టి కొన్ని విషయాలు వాస్తవాలకి మాట్లాడుకోవాలి. ఇవాళ కమ్యూనిస్టుకి సంబంధించినటువంటి అంశం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఒకటి వాస్తవం, నా వరకు నాకు కూడా అసలు మొత్తం ఎన్ని పార్టీలు ఉన్నాయి వాటి పేరు మొత్తం చెప్పాలంటే కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అది ఒక కన్ఫ్యూజన్ ఉన్నమాట వాస్తవం. సిపిఐ, సిపిఎం వరకు మనకి బయటగా తెలుస్తుంది, కొంతవరకు ఎమ్మెల్యే. ఎందుకంటే ఆయన కూడా గుమ్మడి నరసయ్య గారు పుణ్యం, ఆయన ఎమ్మెల్యే, ఆయన 2 సార్లు 3 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అవటం వల్ల అది. కాబట్టి ప్రజల్లో కూడా కమ్యూనిస్టులు అనగానే ఎవరు అనగానే ఒక కన్ఫ్యూజన్ మిగతా పార్టీలకు సంబంధించి కూడా ఉంది. కాబట్టి ఐక్యంగా ఉంటారా ఉండరా అనేది వారి అంతర్గత వ్యవహారం. దాన్ని మనము సూచించలేము, శాసించలేము. వారి మనోభావాన్ని బట్టి ఆయా పార్టీలు కలిసి పనిచేయాలా, లేకపోతే కలిసి పోరాడాలా, ఐక్యం అవ్వాలా, ఒకే జెండా కింద ఉండాలనేది వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయం. కానీ వాటికన్నా ముందు కూడా ఈ 20, 25, 29 గతంలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో రాజ్యాధికారంలోకి రావడం జరిగింది. కేంద్రంలో కొన్ని పార్టీలకి మద్దతు ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వెసులుబాటు గతంలో కూడా ఉంది. కాబట్టి అది పెద్ద సమస్య అని నేను అనుకోను. అసలు కోణం ఏంటంటే వచ్చినటువంటి మార్పుని
అన్వయించుకోకపోతే ఇందాక ఏదైతే ఉన్నామో కీలకమైనటువంటి అంశమో పాత పందాలోనే వెళ్తాము అని అంటే మటుకి గతించిన చరిత్రగా కమ్యూనిస్టులు భారతదేశంలో కూడా మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంది. రైట్, మనం మరో అంశంలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల కోటలో జరిగిన స్థానాల ఫలితాలు మరికొద్ది గంటల్లో తెలియపోనుంది. ఇందులో ప్రధానంగా కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల కోటా ఫలితాలపైనే ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల కోటాలో 9 స్థానాలకు గాను 6ని టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 3 స్థానాలకు పోటీ జరిగింది. 2 పార్టీలు ప్రధానంగా క్రాస్ ఓటింగ్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. లక్ష్మీనారాయణ గారు, హోరాహోరీ పోరు అంటే ఈ మధ్యకాలంలో టీడీపీ, వైసీపీ మధ్య అటువంటి పోరు మనం చూడలేదు. అలాంటి పోరు కడపలో ప్రధానంగా కనిపిస్తోంది. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి తినబోతు రుచులు ఎలా అని మనం మీరు అంటారేమో అని నేను ముందుగానే అంటున్నా. మరి కాసేపట్లో ఫలితాలు కూడా రాబోతున్నాయి. కానీ ఎన్నికలు జరిగిన తీరు ఎట్లా కనిపిస్తోంది? ఎక్కడికక్కడ శిబిరాలు నిర్వహించుకుంటూ, ఎవరికి వాళ్ళు క్యాంపులు నిర్వహించుకుంటూ ఈ రకమైన పరిస్థితి కనిపించింది. ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? ఇటీవలే తాజాగా తమిళనాడు పరిణామాల్లో చూసాం. ఏఐడిఎంకే ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళి ఒక రిసార్ట్లో పెట్టారు, దిగ్బంధనం చేశారు అని చెప్పి. ఇప్పుడు అవే ఇక్కడ కూడా జరిగినాయి. ఇదేమి కొత్తది కూడా కాదు, దశాబ్దాలుగా జరుగుతున్నదే. సమితులు ఉన్న రోజుల నుంచి కూడా పంచాయతీ ప్రెసిడెంట్లు తీసుకెళ్ళి క్యాంపులు పెట్టుకునే వాళ్ళు ప్రభావితం కాకుండా ప్రత్యర్థి పార్టీలకి రక్షణ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు అదే జరిగింది. ఇవి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా జరిగాయా లేదా ఎన్నికలంటే ముమ్మాటికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా జరగలేదు అని నాలాంటి వాళ్ళం భావిస్తున్నాం. ఎందుకంటే డబ్బు ప్రభావం విపరీతమైంది. అది మీరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో చూసినా, ఉపాధ్యాయుల నియోజకవర్గంలో చూసినా, అలాగే స్థానిక సంస్థల్లో చూసినా. స్థానిక సంస్థల సభ్యులు ఎట్టయ్యారంటే రిజర్వేషన్లు వ్యవస్థ వచ్చింది. రేపు రిజర్వేషన్లు మళ్ళీ మారిపోతాయి, మేమేం మళ్ళీ అక్కడ పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల ఇప్పుడు బేరం ఆడుకుంటాం, ఎంత వస్తే అంత సంపాదించుకుంటాం అనే స్థితికి పడిపోయి అందరినీ నేను ఒకే ఘాటన కట్టకూడదు. నిజాయితీ పరులు ఉంటే ఉండవచ్చు, కానీ పరిస్థితులు మెజారిటీ పరిస్థితి చూస్తున్నా. టీచర్లుగా ఉండేవాళ్ళు, విలువలు బోధించాల్సినటువంటి వాళ్ళు, ఇవాళ విద్యార్థుల్ని భావిభారత పౌరులుగా తీర్చేద్దా నైతిక విలువలు చెప్పాల్సినటువంటి వాళ్ళు ఇవాళ డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి, కానుకలు ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి. అవి వస్తేనే మేము ఓటేస్తాం అన్నటువంటి పరిస్థితి. గ్రాడ్యుయేట్స్ కూడా సమాజంలో నిరక్షరాస్యులకు ఓటు ఉండకూడదు, విద్యాధికులకే ఓటు ఉండాలి, లేకపోతే వాళ్ళే ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను పోటీ చేయాలనే చర్చ కూడా జరుగుతుంటుంది సామాజిక మాధ్యమాల్లో. కానీ ఈరోజు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు డబ్బులతో మీదనే ఆధారపడి ఉన్నారు. అతను డబ్బులు ఖర్చు పెట్టుకోగలరా? 10 కోట్ల, 5 కోట్ల, 3 కోట్ల ఖర్చు పెట్టుకునే స్థితి ఉంటేనే వాడిని క్యాండిడేట్గా పెట్టే పరిస్థితి. రెండవది గ్రాడ్యుయేట్స్ కూడా డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి. ఇంకా దారుణమైన విషయం ఒకటి జరిగింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్ళిన వ్యక్తి నేను సైన్ చేయలేను, తంబి ఇంప్రెషన్ బొటన్ వేలు ముద్ర వేస్తాను అన్నాడన్న. ఈ ఎట్లా ఈ అంశాన్ని అయితే చాలా ఆశ్చర్యం కలిగించింది. ఓట్ల నమోదు ఎలా జరిగిందో అది లోపభూయిష్టంగా ఉంటుంది. సరే, ఇవి ఎక్సెప్షనల్. ఒకటే నేననేది ధన ప్రభావం. ఒకవైపున అవినీతిని గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటున్నాం, పెద్ద నోట్లు రద్దు చేశారు, అవినీతి నల్లధనాన్ని అరికట్టాలి. మరి నల్లధనం లేకపోతే ఈ విధంగా కోట్లు ఏ విధంగా వచ్చి ఖర్చు పెట్టగలుగుతున్నారు? ఏమైతున్నది? అందువల్ల ప్రజాస్వామ్య ప్రక్రియే నవ్వుల పాలు అయింది అన్నటువంటి దానికి ప్రబల నిదర్శనంగా ఇవి కూడా కనిపిస్తున్నాయి. అది ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రేపు ఎవడు గెలుస్తాడా, ఎవడు ఓడిపోతాడా పరిస్థితి వేరు. ఎందుకంటే కడప జిల్లా కడప ఉంది, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు గతం కంటే కూడా. ఎందుకంటే చిన్నాననే పోటీ చేయించారు కాబట్టి తీసుకెళ్లి క్యాంపులు పెట్టే. క్యాంపుల్లో ఉండే వాళ్ళని కూడా బంధువులతో ప్రభావితం చేస్తారు, బేరసారాలు బయట జరిగిపోతాయి, ఓటు ఎవరికి వేస్తారో ఎవరికి తెలియదు. ఆ క్యాంప్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటేస్తారని, వీళ్ళు ఆశలు పెట్టుకున్నారు, ఈ క్యాంప్ లో ఉన్న వాళ్ళు అక్కడ ఓటేస్తారని క్రాస్ ఓటింగ్ ప్రధానంగా అందరూ ఆశలు పార్టీలు కూడా ఆ పార్టీలో ఉండే వాళ్ళు ఇల్లు కొంటారు, ఈ పార్టీలో వాళ్ళు కొంటారు. అందువల్ల డబ్బే ప్రధానంగా తయారైనటువంటి స్థితిలో ఈ ఎన్నికల్లో ఎవడు గెలిచినా పెద్ద ఒరిగేది ఏమీ లేదని నాకు లాంటి వాళ్ళకి అభిప్రాయం. రైట్, ప్రధానంగా కడప విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు దినకర్ గారు టీడీపీ ఎక్కువగా. అంటే 3 చోట్ల మంచి పోటీ ఉండొచ్చు, ఎట్లయినా గెలిపేవద్దనే కావచ్చు. ఎట్లా కనిపిస్తుంది 3 జిల్లాలకు సంబంధించి? 3 జిల్లాలకి సంబంధించి స్పష్టంగా నెల్లూరు, కర్నూలు స్పష్టమైన ఆధిక్యతతో గెలిచేటటువంటి అవకాశం ఉందనేది అర్థమవుతా ఉంది. కడప వచ్చేటప్పటికి నెక్ టు నెక్ బాగా హోరాహోరీగా జరిగినట్టుగా బయట వినేదే. మనం ఏంటంటే జనరల్ ఎలక్షన్ అంత కాన్సన్ట్రేషన్ ఈ ఎలక్షన్ మీద ఉండదు కదా, కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళు ఇది అవుతుంది, కానీ బయట మనలాంటి వాళ్ళు అంత ఎక్కువ వ్యూ వాటి మీద. ఎందుకంటే
దీనికి సంబంధించి ఎన్నికకి సంబంధించి కూడా డబ్బు ప్రభావం లేదు అని అంటే ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఏ పార్టీ అయినా కానీ డబ్బు ప్రభావం ఉంది, కానీ డబ్బు గెలుపు ప్రభావాన్ని చూపించలేదనేది నా యొక్క పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఒకవైపు గ్రాడ్యుయేట్స్ కొంత ఒకవేళ డబ్బుతోటి లోపరుచుకోవాలన్నా కానీ వారు ఆలోచించేటటువంటి ధోరణిలోనే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ నేను చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే, అదే అట్లాంటివే చాలా ఉన్నాయని చెప్పను, కానీ గ్రాడ్యుయేట్స్ లో కూడా మన నేను అన్నాను కదా, ఒకవేళ ఇచ్చినా తీసుకున్నా వేసే విధానంలో కొంత నార్మల్ ఎలక్షన్ కన్నా డిఫరెంట్ గా ఉంటుంది అనేది కొంతవరకు ఆలోచిస్తారు, నా వ్యక్తిగత అభిప్రాయం అది. అలాగే టీచర్స్ కి సంబంధించినప్పుడు ఇంకొంచెం ఎక్కువ క్లారిటీతోనే వాళ్ళు ఆలోచిస్తారు. అయితే తీసుకుంటారా తీసుకోలేదా అనేది నేను యాసిడ్ టెస్ట్ చేసి నేను చెప్పలేను, కానీ తీసుకునేటటువంటి నిర్ణయం ఉంది చూసారా. ఎందుకంటే అన్ని పక్షాలు డబ్బులు పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వేసేది ఓటు ఒకరికే కదా, కాబట్టి అక్కడ వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయము కరెక్ట్ గా ఎవరికి ఓటు వేయాలనే దాని దగ్గరే ప్రభావితం అవుతుంది అనేది అల్టిమేట్ గా అనేది ఒక అంశం. ఇకపోతే ఇక స్థానిక సంస్థలకి సంబంధించి ప్రజాప్రతినిధులు వీరు కూడా అనేక రకాలుగా డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఎలక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధులు అక్కడికి వచ్చారు. వాళ్ళు ఇంకొంచెం స్మార్ట్ గానే ఆలోచిస్తారు అనేటటువంటిది వారికి ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి సాధారణ ఎన్నికల్లో ఇలాంటివన్నీ డబ్బు కానీ లేకపోతే ఇతర ప్రలోభాలు కానీ బెదిరింపులు కానీ రకరకాలుగా ఉంటాయనుకుంటాం. పెద్దల సభకు పంపించేటప్పుడు అలాంటివి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇది మనం పెట్టుకున్నాం. అసలు మళ్ళీ అదే వాస్తవం ఏమవుతుందంటే ఇక్కడ ఎందుకంటే పార్టీలకి బయటకు వచ్చి మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే అర్హుడైన అర్హత కలిగినటువంటి వ్యక్తికి అవకాశాలు లేనటువంటి పరిస్థితి. వాస్తవానికి ఎవరైతే పెద్దల సభకి వెళ్ళేటటువంటి వ్యక్తికి నిజంగా ఆ పెద్దల సభలో కూర్చొని వెళ్ళి మాట్లాడగలిగేటటువంటి శక్తియుక్తులు ఉన్నాయా అనేటటువంటిది కూడా నేను ఒక పార్టీనో లేకపోతే ఒక వ్యక్తినో అంటలేదు. ఆ విధమైనటువంటి వ్యవస్థలోకి మెల్లగా మనం వెళ్తున్నటువంటి క్రమంలో నిజంగా ఏదైతే దిగువ సభలో జరిగేటటువంటి ఇబ్బందులను చర్చించేటటువంటి శక్తియుక్తుల కోసం ఎగువ సభ అనే దాన్ని కూడా దిగువ సభకి సమానంగా తీసుకెళ్లి పెట్టేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉత్పన్నమవుతున్నాయో అవి అంత మంచి పరిస్థితి కాదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకనే నా భావం. గౌతమ్ రెడ్డి గారు సార్, ఈ కడప, కర్నూలు, నెల్లూరులో స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. ఇందాక పోటీ నెక్ అండ్ నెక్ జరుగుతుంది అనేటువంటిది మిత్రుడు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ మేము అడిగేది ఎక్కడైతే బలంగా ఎవరైతే ఉంటారో దానిలో పోటీ పెట్టాలని, ఆ పార్టీలో అనైక్యతని తీసుకురావాలని, ఎదుటి పార్టీని డిగ్రేడ్ చేయడానికి వాళ్ళు ఎత్తుగడేదో వేసుకుంటున్నారు. కానీ ఇదే తరుణంలో అనైతికతని బయట పెట్టడం జరుగుతూ ఉంది, డబ్బు ప్రభావాన్ని జొప్పించడం జరుగుతూ ఉంది, క్యాంపులు పెట్టడం జరుగుతోంది. విజయవాడ నగరంలో ముఖ్యమంత్రిని కలుద్దామని చెప్పేసి బస్సుల్లో తీసుకొచ్చి అభివృద్ధి దానికి సంబంధించి మాట్లాడదామని తీసుకొచ్చి ఇక్కడే హాయ్లాండ్లోనే క్యాంపులు పెట్టడం, మెడ్రాసు, బెంగళూరులో టీడీపీ వాళ్ళు క్యాంపులు నిర్వహించేటువంటి పద్ధతి చూస్తూ ఉంటే చాలా ఏహ్యంగా అనేటువంటి కనబడుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు చేయలేదా అనేటువంటిదే మాట్లాడతారు. ఈసారి చేసేటువంటి క్రమంలో అంత అవసరం లేదు అనేటువంటిది మేము వాళ్ళ అయితే కనుక ఫోటోలతో సహా పత్రికల్లో కూడా చూడటం అనేటువంటి జరిగింది. వాళ్ళు ఏ రకంగా బస్సులో వచ్చారు, ఎక్కడైతే ఉంటున్నారు అనేటువంటి. కానీ స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్న చోట కూడా ఈ రకంగా అనైతికంగా టీడీపీ వాళ్ళు పోటీకి దించి అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఏదైనా కానీ కూడా మూడిట్లోనూ కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తుందనేటువంటిది కూడా మాకైతే అనిపిస్తా ఉంది. విషయంలో కూడా సాధారణ ఎన్నికల్లో ఏం జరుగుతోందో అదే ఇక్కడ టీడీపీనా వైఎస్ఆర్సీపీనా కాదు, ఇక్కడ ఏ పార్టీ చూసుకున్నా అదే పరిస్థితి నెలకొంటుంది. దానిపైన ఏం చెప్తారు మీరు? వైఎస్ఆర్సీపీ కూడా క్యాంప్ రాజకీయాలు పెట్టింది, ఒక టీడీపీ పెట్టిందని మనం దానికి మాత్రమే పరిమితం చేసి మాట్లాడలేం. కానివ్వండి, ఎట్లా చూడాలి ఈ అంశాలని? డబ్బు, ప్రలోభాలు, బెదిరింపులు ఇవన్నీ కూడా ఎట్లా చూడాలి? రాజకీయ నిరుద్యోగులకి ఆసరాగా నిలబడింది శాసనమండలి. ఇండైరెక్ట్గా ఎవరైనా మంత్రిని చేయాలంటే తీసుకొచ్చేటువంటి సభ ఇదే అవుతోంది. పెద్దల సభ అనటం కంటే నేను పెద్దల సభ అనటం కంటే ఇంటలెక్చువల్ సభది. 1-4 సార్లు చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచేటువంటి సభగా ఉంచేటువంటి దానిలో సైతం ఇవాళ దాన్ని కక్షలు, కార్పణ్యాలు
మరో పక్కకి పూర్తిగా రాజకీయాలకే తీసుకెళ్లేటువంటి ఆలోచన క్రమం ప్రత్యర్థులు ఎవరున్నారా అని తీసుకొస్తున్నారు చూసుకుని కాబట్టి మరి అది టికెట్లు నష్టం ఇస్తున్నటువంటి జరిగేటువంటి అవకాశాలు ఏ పార్టీ ఇస్తున్నటువంటి అయినా పరిస్థితి. అంటే నేను అదేనండి, ఏ పార్టీ అయినా అది కాకుండా ఇందాక వక్తలు చెప్పినట్టుగా ఒక ఇంటలెక్చువల్ని ఓ డిస్కషన్ ఓరియంటెడ్గా ఓ ఫ్రూట్ఫుల్ నిర్ణయాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి పద్ధతిలో గనక ఉండేటువంటి సభ్యులు గనక వెళ్ళినట్లయితే, పంపించినట్లయితే ఏ పార్టీ అయినా కానీ కూడా దానికి ఆరోగ్యకరంగా ఉంటుంది. దాని యొక్క స్టేజ్ దానికి నిలబడే ఉంటుంది. అంతేగాని దాన్ని కూడా రాజకీయంగా సృష్టించి అనేక రకాలైనటువంటి ప్రభావాలు కనుక చేసినట్లయితే రెండు ఓటుగానే కనపడతా ఉంటాయండి. ఒకటండి, ఈరోజు ఎలక్షన్లలో డబ్బు ప్రభావం అంటే అమెరికా ఎలక్షన్లో కూడా చూశాను. ట్రంప్ అనే ఒక బిజినెస్ మ్యాన్ వచ్చేసి ఈరోజు అమెరికాకు అధ్యక్షుడు కాగలిగిండు. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో మొత్తం కూడా డబ్బు అంతర్లీనమైపోయి డబ్బు ప్రధాన వస్తువుగా మారిపోయి ప్రజా సమస్యలు అనేటివి వెనకబెట్టేసి ఫస్ట్ డబ్బు ఉందా లేదా అని చెప్పేసి క్యాల్కులేట్ చేసి, అంటే మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్నటువంటి దాని గురించి చెప్తున్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజలు ఎంత, అంటే టీచర్స్, ఇంతకుముందు దినకర్ టీచర్స్ ఎంత విఘ్నులు అంటే ఈ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఎలక్షన్లో జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలా గొప్ప ధనవంతులు కాంటాక్ట్ చేసి సూర్యనారాయణరావు మాస్టర్ గారిని గెలిపించడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి అంటే ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులు వెండి గిలాసులు వెండి ప్లేట్లు కూడా ఇచ్చినా గానీ అక్కడ ఉన్నటువంటి టీచర్లు వాళ్ళకి ఏం కావాలని చెప్పి డబ్బు అందరి దగ్గర ఉన్నప్పుడు, అందరూ డబ్బు పంచుతున్నప్పుడు ఈరోజు ఓటర్స్ను కానీ ఎవరు కానీ, అది పెద్దల ఎలక్షనా చిన్నల ఎలక్షనా కాదు కానీ, కాబట్టి వాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటంటే డబ్బు ఎవడు అంటే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే జేబు దొంగ గొప్పవాడా గజ దొంగ గొప్పవాడా అని చెప్పేసి కంపారిజన్ అవుతుంది తప్పితే ఎవరు కూడా ఎస్ వీళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి పోరాటం చేస్తారు, ప్రజల కష్టాలు తీరుస్తారని చెప్పేసి నాయకత్వం కొరబడుతుందని చెప్పేసి గ్రాడ్యుయేట్స్ ని ఉపాధ్యాయుల్ని ఎందుకు తీసుకెళ్తున్నాము, ఈ పరిస్థితి మార్పు ఎందుకు రావాలని ఇప్పుడు కోరుకుంటున్నాము. మీరు అన్నట్టు మేము సిగ్నేచర్ పెట్టిన తమ్ ఇంప్రెషన్ చేస్తా అంటే మరి సిగ్నేచర్ అయితే ఎవరైనా మాడిఫై చేస్తారని చెప్పేసి తమ్ ఇంప్రెషన్ అన్నాడు. అంటే ఆ దుస్థితిలో ఓటర్స్ కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం ఆ విధంగా ఉందని చెప్పడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న అంటే వరంగల్ బై ఎలక్షన్ జరిగినప్పుడు 172 మంది అంటే 182 మంది ఎంప్లాయీస్ ఉంటే దానికి 4 ఓట్లే పోలేని, మిగతా 178 కాలేదు. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు తీసుకుంటే ఇక్కడ అత్యధిక ఏదంటే ఎడ్యుకేటర్స్ ఉంటారని చెప్పుకుంటామో లేకపోతే అంతారు కూడా చదువుకొని ఉంటారు అనుకుంటున్నామో అక్కడ కూడా మనకు 46% మాత్రమే ఓటింగ్ నమోదు కావడం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే ఎవరైతే ప్రజాస్వామ్యంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి డబ్బు ప్రభావాన్ని తగ్గించాల్సిన వాళ్ళు దానిలో పాల్గొనగా ఈరోజు ఎవరైతే ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్స్ ఫేస్బుక్లలో పెట్టే టైము ఒకసారి పోలింగ్ బూత్కు పోయి ఓటేసేంత టైం దొరకట్లేదు వీళ్ళకు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ అప్పుడు ఏది బార్ షాపులు వైన్ షాపులు బంద్ చేయడం కాదండి, సినిమా హాళ్ళు మొత్తం అన్ని షాపింగ్ మాల్స్ అన్ని బంద్ చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కేబుల్ టీవీ కూడా కట్ చేసే రోజు ఓటేపియాలి. లేకపోతే ఏ విధంగా తయారవుతుంది ప్రజాస్వామ్యంలో? మొత్తం జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో చూసుకుంటే 46% ఓటింగ్. నేను అనేది రేపు పొద్దున అంటే రాబోయే కాలంలో ఓటు వేయడానికి కూడా బతికించే పరిస్థితుల్లో ఎడ్యుకేటర్స్ వరంగల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వేయలేదు, ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వేయలేదు. మీరు అన్నట్టు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైందో చూడండి మీరు అక్కడ. కాబట్టి నేను అనేది ఏంటంటే గ్రాడ్యుయేట్ అని ఓటింగ్ నమోదు చేసుకున్న వాళ్ళు కూడా వేయట్లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో డబ్బు ప్రభావం తగ్గాలంటే తప్పకుండా ప్రజలందరూ ఓటింగ్ లో పాల్గొనే విధంగా కఠిన చర్యలు తీసుకుంటే మాత్రమే సాధ్యమవుతుందండి. కొంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఈసారి గ్రాడ్యుయేట్ ఎన్నికలు 65 నుంచి 70% వరకు నమోదైంది. కొంత ఆహ్వానించదగిన పడిన, ఎందుకంటే రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి అవకాశం, వాస్తవ పరిస్థితులు రిఫ్లెక్ట్ కావడానికి ఒక అవకాశం. అయితే ఒకటి మాత్రం వాస్తవం అండి, ధన ప్రభావము రాజకీయ ప్రభావం ఎగువల సభకి సంబంధించి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనేది. ఎప్పుడైతే స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల దగ్గర కూడా ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా వెళ్తా ఉందంటే గతం నుంచి కూడా గమనించినట్లయితే ఇంతకుముందు కూడా మనం గమనించాం. అనంతపూర్ జెడ్పీ ఎలక్షన్లు ఎలా జరిగినాయండి ఆ రోజున? మీరు లోపల ఎమ్మెల్యేలు కూర్చుంటే ఎమ్మెల్యేలు దే ఆర్ అనేబుల్ టు క్యాష్ దేర్ ఓట్. పయ్యావుల కేశవ్ గారు వాళ్ళ పరిస్థితి ఆ రోజు మీ దగ్గర మీడియా క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి. అంటే ఒక రకమైనటువంటి విధానానికి, ఎందుకంటే రాజకీయ ఏదో విధంగా హస్తగతం చేసుకోవాలి అంటే ఎవరు అధికారంలో ఉన్నా లేకపోతే ఎవరికి అవకాశం ఉన్నా వ్యవహరించే తీరు ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు, ఈ ఇబ్బంది కలుగుతున్నప్పుడు, లేకపోతే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, రాజకీయ వ్యవస్థలో కూడా ఈ రాజకీయ నాయకులు ఎక్కువ మంది సిద్ధాంతాలు పార్టీల కన్నా కూడా
అధికారం చుట్టూతా కేంద్రీకరించేటటువంటి విధానం ఎక్కువ పెరిగిపోతా ఉంది. అది కూడా మంచిది కాదు. పట్టుమని 10 రోజులు కూడా అధికారం లేకపోతే దానికి వాళ్ళు ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఉండటం కూడా ఇటువంటి పరిస్థితులకు మూల కారణం కావచ్చు. ముందు ఇటువంటి అంశాల నుంచి బయటికి రావాలి. రైట్ ఇందిరా గారు. ఒక్కసారి ఓటేస్తే 5 సంవత్సరాలు భరించాలి వాళ్ళు. ఓటు వేసేటప్పుడు వాటిని క్లియర్గా ఎవరు కావాలి ఎవరు వద్దు అని ఆలోచించుకునే విధానం రానంత వరకు మనం ఎన్ని చెప్పినా కూడా వృధా ప్రయాస. నిన్న ఈ తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయి? వాళ్ళు తీసుకున్నటువంటి ఆ బ్యాలెట్ ఆ పేపర్ పైన ఒకరి ఫేస్ దగ్గర ఇంకొకరి ఫేస్ వేశారు. అంటే ఒక ఎడ్యుకేటెడ్ దాంట్లో కూడా అన్న ఇంతసేపు ఎగ్జాంపుల్ ఇచ్చినాడు కాబట్టి నాకు చెప్పాల్సి వస్తుంది. సో తీసుకున్నటువంటి తప్పిదం ఎందుకు జరుగుతుంది? అధికారం నాకు కావాలా, నేనే గెలవాలా, నేనే అంతే కదా. అది మరి చిన్న ఇష్యూ కాదు, అది తీసుకున్నటువంటిది. ఎంతమంది ఉంటారు ఓవరాల్ గా తీసుకుంటేమో 1000 మంది. స్థానిక ఎలక్షన్స్ అంటే చాలా ఉంటాయని అనుకోవచ్చు. ఈ దాంట్లో ఉన్న పట్టుమని 10 మంది లేని దాంట్లో కూడా తప్పులు దొరికినప్పుడు ఈసీని కానీ దాని గవర్నమెంట్ కానీ ఎవరి వల్ల అయినా కూడా డెఫినెట్ గా దాన్ని మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న ఓటింగ్ శాతం తీసుకున్నట్లయితే 96% నిన్న ఇంచుమించుగా దాదాపుగా మహబూబ్నగర్ అయితే 96.7 ఐ థింక్. సో దాంట్లో అంటే ఎడ్యుకేటెడ్ వచ్చినప్పుడు కొంత మార్పు కనబడుతుంది. కానీ చట్టసభల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు మనం బయట ఎంత మాట్లాడినామో ఫైనల్ గా చట్టం కావాల్సింది చట్టసభల్లోనే. ఆ చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తులు నీతి నిజాయితీ ఒక సామాజిక దృక్పథం ఉండి సేవ చేయాలన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఇవంతా పాసిబుల్ అవుతుంది. కానీ ఇవన్నీ మనం ఎంతసేపు మాటల్లోనే చెప్పుకుంటున్నాం తప్ప ప్రాక్టికల్ గా జరగట్లేదు. అన్ని పార్టీలు కూడా దీనిపైన ఒక రిఫార్మ్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అది సాధ్యమవుతుందో లేదో కొంతమందిని ప్రజలు తిరస్కరించిన నాయకులను కూడా మనం ఈ రకంగా ఈ దారిలో తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళని పెద్దల సభకి తీసుకుని వచ్చాము. ఇక్కడ ఈ సభలోనే ప్రజలు తిరస్కరిస్తే వాళ్ళని ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యంగా దీన్ని చూడాలి మనం? ఇవాళ శాసన మండలికి 3 మార్గాల నుంచి ప్రతినిధులను పంపించడం జరుగుతుంది. ఒకటి స్థానిక సంస్థలు, లేకపోతే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్, టీచర్స్, ఎమ్మెల్యేలు, గవర్నర్ నామినేషన్. గవర్నర్ నామినేషన్ కూడా రాజకీయ పార్టీ ప్రతినిధులను ఇంతకుముందు గౌతమ్ రెడ్డి అన్నట్టు నిరుద్యోగుల్ని రాజకీయ నిరుద్యోగులను పంపించే స్థితికి వచ్చాం. వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మేధావులను లేకపోతే సామాజిక సేవలో నిమగ్నమైనటువంటి వాళ్ళను పంపించాలి, అనుభవజ్ఞుల్ని. గవర్నర్ కోటా అన్న అది కూడా ఈరోజు దారి తప్పింది. ఇకపోతే టీచర్స్ అనేటువంటి వాళ్ళు నిరంతరం ఉద్యమాలు భాగస్వాములు అవుతున్నారు. సంఘాలు ఉన్నాయి, వాటి తరఫునే ప్రతినిధులు ఎన్నుకొని వాళ్ళు పోటీ చేసుకునేవాళ్ళు. ఇవాళ అక్కడ రాజకీయ జోక్యం అయిపోయింది. రాజకీయ పార్టీ ప్రతినిధులుగా బహిరంగంగా బలపరిచే పరిస్థితి గతంలో లేదు. ఇది ఆయా సంఘాలు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళని సంఘాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు చేసిన సర్వీస్ రికార్డు ఉంటుంది, దానికి అనుగుణంగా ఎన్నుకునేవాళ్ళు. ఏ పార్టీ అయినా కావచ్చు. బీజేపీ వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు, జనసంఘులు, లేకపోతే కమ్యూనిస్టులనే చాలా. ఇంతకుముందు రాజేష్ గారు అన్నట్టు ఇటీవల కూడా అలాంటి సాంప్రదాయం టీచర్స్ కాన్స్టిట్యున్సీ వరకు ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేశారు, ఎవరు పని చేయబోతారు అనేటువంటి. ఉద్యమాల కొలబద్దగా, నాయకుల యొక్క వ్యక్తిత్వం కొలబద్దగా, నాయకత్వ లక్షణాలు కొలబద్దగా ఇప్పటికీ కొంత ఏదైనా మిగిలిందంటే టీచర్స్ కాన్స్టిట్యున్సీలోనే. కానీ అక్కడ కూడా రాజకీయ పార్టీలు మేము వీళ్ళ బలపరుస్తున్నాం, వాళ్ళని బలపరుస్తున్నాం, రాజకీయ ముద్రలు వేస్తున్నాయి. ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పడమే నా ఉద్దేశం. పెద్దల సభ గెద్దల సభగా మారకూడదు. ఒకటి అది ఏ పార్టీ అయినా. ఇక్కడ మీరు గమనిస్తే రీసెంట్ గా ఒక ఆర్టికల్లో 30-40 సంవత్సరాల నుంచి వేళ్లానుకోని ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో వారి యొక్క తప్పుల వల్ల కాంగ్రెస్ పార్టీ గురించి రాస్తూ వచ్చారు. అది నాట్ ఎక్సెప్షన్ టు అదర్ పార్టీ, కేస్ స్టడీ. ఎందుకంటే యువత ఎవరైతే ఉన్నారో శక్తియుక్తులుగా ఉండి నాలెడ్జ్ ఉండి వారిని అనగదొక్కి పైన ఉన్నటువంటి పెద్ద నాయకులు ఉన్నారో వారి యొక్క ప్రాభవం కోల్పోయారు ప్రజల్లో. చూసి వీరు చెప్పేదే కానీ ఏముండదని. అందువల్లే ఇటువంటి తీర్పు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే వచ్చిందో ఇదే మార్పుడు ఏదైతే ఉందో అన్వయించుకోకపోతే మిగతా పార్టీలు, అది ఇప్పుడు జాతీయ పార్టీ లేదు, ప్రాంతీయ పార్టీ లేదు, ఎవరికైనా ఇది తప్పదు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి దినకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. లక్ష్మీనారాయణ గారు, ఇందిర గారు, రాకేష్ గారు, అలాగే గౌతమ్ రెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.